నాగేంద్రుడు ఒక మహిళను రహస్యంగా పెళ్లి చేసుకుని తను గర్భవతిగా ఉన్నప్పుడు తన లోకానికి వెళ్లి తిరిగి మళ్ళీ తన కోసం వస్తానని మాట ఇస్తాడు. అలా నాగేంద్రుడు తన లోకానికి వచ్చే సమయంలో మానవ జాతికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నందుకు తన చెల్లెలు అతని అన్నను ఆపుతుంది. కానీ నాగేంద్రుడు ఆ మాటలేవి పట్టించుకోకుండా తన తండ్రిని కలవడానికి వస్తాడు. ఆ సమయంలో నాగేంద్రుడు తండ్రి తన బిడ్డకు నాగమణి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అప్పుడు పక్కనే ఉన్న తన చెల్లెలు అన్నను చంపేస్తుంది. ఆ సమయంలో నాగేంద్రుడు తండ్రి నాగమణితో అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు నాగేంద్రుడి భార్య ఒక అమ్మాయికి జన్మనిచ్చి పెంచుతుంది. ఆ అమ్మాయి మానసవి నాగవంశంతో పుట్టిన అమ్మాయి. ఒక రోజు మానసవిని కొంతమంది కిడ్నాప్ చేసి బంధిస్తారు. ఆ సమయంలో ఎప్పటి నుండి తనలో దాగిన నాగిని రూపాన్ని బయటకొచ్చి వారందరినీ చంపేస్తుంది. నిజానికి వారంతా కూడా అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఒక గ్యాంగ్. ఈ చావులతో చాలా మంది అమ్మాయిలు తన జీవితాలు పాడైపోకుండా బయటపడ్డారు. మరోవైపు మానసివి ప్రియుడితో కలిసి సముద్ర తీరానికి వస్తుంది. అదే సమయంలో 5 పడగలు ఉన్న పాము సముద్రం నుండి బయటకు వస్తుంది. నిజానికి ఆ నాగసర్పం తన వద్ద ఉన్న శక్తివంతమైన నాగమణిని ఇవ్వడం కోసం బయటకు వచ్చింది. ఆ సమయంలో మానసి ప్రియుడు చెల్లెలు అక్కడికి వచ్చి త్వరగా నాగమణిని తీసుకొని తనకు ఇవ్వమని అడుగుతుంది. ఆ మాటలని విన్న తర్వాత మానసి సముద్రం లోపల ఉన్న సర్పం వద్దకు వెళ్తుంది. అప్పుడు నాగసర్పం